మతానికి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక వ్యక్తికి కాదు, ఆయన అందరికీ ప్రభు. మీ పేరేంటండి పెద్దాయన? చార్లెస్ అయ్యా. చార్లెస్. ఈ పెద్ద మనిషిది ఏ ఊరు అసలు? మీది ఏ ఊరు? చింతగుంపల్ల, ప్రకాశం జిల్లా, చినగంజం మండలం, చింతగుంపల్ల. ఎంతమంది పిల్లలు మీకు మొత్తం? 2 పిల్లకాయలయ్యా. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి అబ్బాయా? కొడుకు బాబాయ్ కదా? కొడుకు. నువ్వు మీ నాన్నకు జబ్బేమన్నారు? గుండెకి 3 హోల్స్ బ్లాక్ అని చెప్పారండి. 3 హోల్స్ బ్లాక్ అయిపోయినాయి. గుండెకి కిడ్నీ కూడా పాటు ఉందని చెప్పారండి. 2 కిడ్నీలు పాడైపోయినాయి. ఇంకా చనిపోతాడు, చూసుకోండి అని చెప్పారంట. మరి ఎట్లా తెలుసు అసలు ఏమైంది? మొత్తం ఏమైంది అసలు? చీరాల రంగంలో డాక్టర్ గారు చెప్పారు, మీ నాన్నకి ట్రీట్మెంట్ చేసినా కానీ కష్టమండి, ఎక్కడికైనా తెచ్చుకోమంటే మేము గుంటూరు తీసుకొచ్చామండి. గుంటూరులో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళామండి. అక్కడ కూడా వాళ్ళు ఇంజనీరింగ్ చేసి 3 హోల్స్ బ్లాక్ అయ్యాయి, కిడ్నీ కూడా డ్యామేజ్ అయ్యిందండి అని చెప్పారండి. అప్పుడు మా నాన్నగారు ఇన్ని ఏడ్చారు, మేము కూడా ఏడ్చుకున్నాము. తర్వాత వాళ్ళు మందులు ఇచ్చి ఇంటికి తీసుకుపోమన్నారండి. 10 రోజులు మందులు ఉన్నాక బయటకు తీసుకెళ్ళామండి, లలిత హాస్పిటల్ గుంటూరులో. వాళ్ళు చెప్పారండి, మమ్మల్ని పిలిచి, ఎవరన్నా మీ వాళ్ళు ఉంటే చూసుకోండి అయ్యా, ఇక లాభం లేదని చెప్పారండి. నేను యూట్యూబ్లో ఫోన్లో చూసి మా నాన్నకు చూపించానండి. అప్పుడు మా నాన్నగారు ఇక్కడికి వెళ్దామని చెప్పారండి. అప్పుడు గారు అయ్యగారికి ఫోన్ చేసామండి. శనివారం రమ్మన్నారండి. మేము శుక్రవారం వచ్చామండి. వచ్చినాక శనివారం అయ్యగారు చేశారండి. అప్పుడే మా నాన్న లేచి నడిచారండి. మాకు కూడా హ్యాపీగా ఉందండి. చెప్పయ్య, నీకు అసలు ఏమనిపించేది? ఇప్పుడు ఇక్కడ రాకముందు ఎట్లా ఉన్నావు, వచ్చాక? నాకు అక్కడ ఉన్నప్పుడు చెల్లులో చూపించాను, నా మనవరాలు తీసుకొచ్చి, తాతయ్య అయ్యగారు ప్రసంగం చూడమన్నారు. ఆ ప్రసంగం చూసేసరికి నాకు ఒక శక్తి వచ్చింది. శక్తి వచ్చి, బలం వచ్చి, అన్నం తిందాం అనిపిస్తుంది. అంతకుముందు అన్నం తిన్నమ్మా, నేను తినలేదు, నోట్లో మాట లేదు, ఏమి లేదు. చివుక్కుని లేచి అన్నం పెట్టండి అమ్మా అన్నాను. అయ్యగారు ప్రసంగం చూసి అన్నం పెట్టండి అని పెట్టారు, తిన్నాను. అంతా తిన్న తర్వాత నా భార్యని తొందర తీసుకెళ్ళండి అయ్యగారి దగ్గరికి అని చెప్పి అంటున్నాను. దేవుడు నన్ను రప్పించాడు అయ్యగారి దగ్గరికి. ఈ అయ్యగారు నన్ను ఇక్కడ రావడంతో చూసి నన్ను లెగిసి నడవమన్నాడు. నన్ను తాగని కూడా తాకలేదమ్మా, లేచి నడవమన్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయానమ్మా. అయ్యగారు నన్ను కాపాడాడు, ఆ భగవంతుడు కాపాడాడు అమ్మా. ఇక్కడికి వచ్చినాకే నా ప్రాణం నిలబడింది. ఇప్పుడు అయ్యగారు ఇక్కడికి అడుగు పెట్టగానే నేను ఒకటే ఏడుతున్నాను. అక్కడ నాకు ప్రార్థన చేస్తానికి ఏడుపు రాట్లా ఇక్కడికి వచ్చినాక. కానీ అయ్యగారు దీంట్లోకి అడుగు పెట్టాడు. నాకు అక్కడ ఒకటే ఏడుపు, వణుకు, కాళ్ళని ఉనికిపోతా, గడగడలాడిపోతున్నాను. అయ్యగారు ఇప్పుడు ఇక్కడికి వచ్చినాను. అమ్మ నాకు ఆరోగ్యం బాగుంది ఇప్పుడు. అయ్యగారు దయ వల్ల ఆ మహానుభావుడు నన్ను తగ్గించి నన్ను మనిషిని చేశాడు. ఈ శరీరంలో ఏ మాత్రం శక్తి లేదండి. ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం శరీరం అంతా, ఈ చేతులు కానీ కాళ్ళు కానీ ఆయన స్వయంగా ఏదైనా చేసుకుంటా కానీ లేకుండా చాలా మొత్తం ముఖం కానీ మొత్తం ఇలా పీల్చిపోయింది. చిన్నగా ముడతలు వచ్చేసి కాళ్ళు నల్లబడిపోయినాయి. శక్తి లేదు, ఒంట్లో కొంచెం కూడా సామర్థ్యం లేదు. ఒకే ఒక నిమిషంలో హార్ట్ రిలీఫ్ అయిపోయింది అంతే. ఒకే నిమిషం ఇలా పట్టేసినప్పటి వరకు. అయ్యా చెప్పది ఎట్లా అయింది? గుండె ఎట్లా ఉండేది అప్పుడు? అసలుకి నాకు ఊపిరాడదు, మాట్లాడతాను లేదు. అయ్యగారు వచ్చి ఏమో అన్నాడో నాకేం తెలియదు. కబుక్కను లే అన్నాడు, లెగిసాను. పరిగెత్తన్నాడు, పరిగెత్తాను. నేను లెగమనుకోండి ఆయన అన్నాడు. నేను లేచి తగ్గిపోయిందని నాకు తెలిసింది. అయ్యా లెగలా అన్నాడు మంచంలో నుంచి. హల్లెలూయా. కానీ ఇప్పుడు అయ్యగారు అడుగు పెట్టాడు, నాకు వణుకు, గడగడలాడిపోవటం, ఏడుపు, ఒక దుఃఖం వచ్చేసింది. ఇక ఈ పాబోయేసరికి నేను ప్రార్థన చేసుకొని ఆ దైవదేవుని కోరుకొని
నన్ను ఆశీర్వదించే మహానుభావుడు. నార్మల్ అయిపోయింది ఇక ఇప్పుడు, నో ప్రాబ్లం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ఈ స్థలంలో ఈయన ఎక్కడ, మీరు ఎక్కడ ఏరియానా? తుర్కాయం చేయాలండి, అబ్దుల్పూర్ మండలం. అసలు ఈ స్థలంలోకి వచ్చినప్పుడు ఆక్సిజన్తో చాలా డిస్టర్బ్తో అవయవాలన్నీ పాడైపోయినాయని చెప్పారు కదా. ఇప్పుడు ఎట్లా అది చెప్పండి. అది అసలు ఇప్పుడైతే బాడీ మొత్తం మంచిగా ఉంది. ఓకే. ఎన్ని బాధలు వచ్చారు ఇక్కడ? మొత్తం శరీరంలో ఉన్న బాధలు మొత్తం అయ్యారు. ఏ పార్ట్స్ కూడా కరెక్ట్ పని చేయలేదు నాకు. హాస్పిటల్కి వెళితే అన్ని శరీరంలో ఉన్న అవయవాలు అన్నీ కూడా పాడైపోయినాయి అంటే దాని అర్థం తీసుకపోమన్నారు అయ్య గారు. అంతేనా? మా మిస్సెస్ సిగ్నేచర్ కూడా తీసుకోరు హాస్పిటల్లో. అమ్మాయి నా ఉన్నామని వేస్ట్, బతకడు, తీసుకెళ్ళమని చెప్పిండు. సెప్టెంబర్లో మొత్తం అంతా బ్లడ్ అంతా కక్కుని టీబీ హాస్పిటల్ ఎర్రగడ్డలా అడ్మిట్ అయిన అయ్య గారు. అచ్చా, అంటే సెప్టెంబర్ అంటే ఏది? ఈ సంవత్సరం? పోయిన సంవత్సరం అంటే 2001? 2021 అయ్య గారు. 21లో 2021లో బ్లడ్ కక్కారా మీరు? అవునండి అయ్య గారు. ఇక బ్లడ్ కక్కారంటే టీబీ వ్యాధి అని టీబీ వచ్చింది అయ్య గారు. అసలు ఎన్ని వ్యాధులు అన్నారు అసలు డాక్టర్లు పరీక్ష చేసి? గుండె, లివర్స్ మొత్తం అన్ని ఖరాబ్ అయినాయి. గుండె ఖరాబ్ అయిపోయింది, లివర్ ఖరాబ్ అయిపోయింది, కిడ్నీలు కూడా పాడైపోయింది అని చెప్పారు. కానీ కాకపోతే బ్లడ్ సర్క్యులేషన్ బాగుందని చెప్పారు అయ్య గారు. ఓకే. డైలేషన్ చేయాలని చెప్పారు. అది కూడా కిడ్నీలు కూడా డైలేషన్ చేయాలన్నారు. కాకపోతే నేను తండ్రిని ప్రార్థన చేసుకున్నా, బ్లడ్ సర్క్యులేషన్ ఒకటి మంచిగా చక్కగా జరిగింది. దానివల్ల కిడ్నీలు డైలేషన్ చేయలేదు. నాతో ఏమని చెప్పారు అయ్యగారు? ఇక్కడికి వచ్చిన తర్వాత నా అవయవాలు మొత్తం అన్ని ఖరాబ్ అయినని చెప్పాను అయ్యగారు. అంతే. మీరు దూరం నుంచే నాకు ప్రార్థన చేశారు. ఫస్ట్ వారం వచ్చినప్పుడు నాకు చెమటలు పట్టి నా శరీరంలో శక్తి వచ్చింది. నాకు శక్తి వచ్చి కూడా ఇక్కడ నేను 3 గంటలు 4 గంటలు ఆక్సిజన్ లేకుండా ఉండగలుగుతున్నా. కాకపోతే ఇంటికి వెళ్తే మాత్రం ఇంట్లో ఆక్సిజన్ లేని ఉండలేకపోతున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఆక్సిజన్ ఇంత టైం లేకుండా ఉండటం అనేది కాదు, ఇప్పుడు నార్మల్గా అసలు ఎంత బాగున్నారు చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ప్రతి అవయవం నూతనపరచబడి అరికాలు మొదలుకు నడినెత్తు వరకు పూర్తిగా విడుదల యేసు నామములో ఆమేన్. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లిఖింపశక్యము కాని మహాసైన్యమై నిలచిరి. ఆమేన్. చబులుగుంటను గట్టిగా. ప్రియులారా గమనించండి, ఈ యెహెజ్కేలు గ్రంథములో మనం చదువుకున్నటువంటి ఈ మాటను మనం గమనించినట్లయితే 8వ వచనంలో మనం చూసినట్లయితే, నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయేను. ప్రియులారా గమనించండి, యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ ఏమి చేయమని చెప్తున్నాడో యెహెజ్కేలు అది చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహెజ్కేలు అలా చేస్తున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే యెహెజ్కేలు ఇక్కడ 37వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశునై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. నడిపించుచుండగా చూడండి, దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. అలాగే యెహోవా హస్తము నా మీదకు వచ్చెను, నేను ఆత్మవశునై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో ఆయనను దింపాడంట. ఆ లోయలోనికి ఆయన చూసినప్పుడు అవన్నీ కూడా ఎండిపోయినటువంటి ఎముకలు ఆయనకు కనపడుతున్నాయి. ప్రియులారా గమనించండి, మనుషుని జీవితం
ఇక్కడ చూసినట్లయితే ఆ ఎండిపోయినటువంటి ఎముకలు, ఆ ఎముకలు అది వెండిపోయి ఉన్నాయి. ఆ ఎముకల మీద నరములు లేవు, మాంసం లేదు, ఆ పైన చర్మం లేదు. అవన్నీ కూడా ఎండిపోయినటువంటి ఆ స్థితిలో ఆయనకి కనపడుతున్నాయి. ప్రియులారా, ఈ మాటలను మనం చూస్తున్నట్లయితే ఆ కింద వచనాలకు మనం వెళదాము. ఎముకలు అనేకములు ఆ లోయలో నాకు కనబడెను, అవి కేవలం ఎండిపోయినవి. నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? చూడండి, దేవుడు హెజ్కేల్ని అడుగుతున్నాడు, నరపుత్రుడా, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? ప్రియులారా గమనించండి, దేవుడు యెహెజ్కేలుతో ఈ మాట పలుకుతున్నాడు, ఎండిపోయినటువంటి ఎముకలు బ్రతకగలవా? ఈరోజు నాడు గమనించినట్లయితే ఆ విషయము మనుషులకు వశము కాదు. ఎండిపోయిన ఎముకలను తిరిగి జీవింపజేసేటువంటి వాడు ఈ భూమి మీద ఎవడో లేడండి. అర్థమైందా? ప్రాణం ఉండగానే మనకేదైనా కొద్దిగా అపాయం కలగగానే యాక్సిడెంట్ అవ్వచ్చు, లేదంటే ప్రాణం ఉండొచ్చు, ఎముకలు ఇరిగిపోవచ్చు. కొన్ని ఉంటే వాటినే సెట్ చేయడానికి చాలా కష్టం, కొన్ని తీసేయవలసి వస్తుంది. అలాంటిది పూర్తిగా ఎండిపోయినటువంటి ఎముకలు బ్రతకగలవా? ప్రియులారా గమనించండి, ఈ మాటను ఇంకా కొంచెం కిందకి మనం చదువుతున్నట్లయితే చూడండి. చూడండి, ఈ ఎముకలు బ్రతకగలవా అంటే దేవునితో ఇది అంటాడు, ప్రభా యెహోవా అది నీకే తెలుసు. ఎందుకంటే ఎండిపోయినటువంటి ఎముకలు బ్రతకటం అది ఎక్కడ మనం చూడలేదు, అది 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 నిజం కాకపోవచ్చు. అయితే ఆ ఎండిపోయినటువంటి ఎముకలు బ్రతకగలవా అని దేవుడు అడిగాడంటే దేవునికి ఈయన అంటున్నాడు, ప్రభువు యెహోవా అది నీకే తెలుసు. చప్పట్లు కొడతామా గట్టిగా? అది నీకే తెలుసయ్యా అవి ఎందుకంటే బ్రతికించగలవాడు ఆయన, బ్రతికించగలుగుతాడు ఆయన. ఏది అనుకుంటే అది చేయగలుగుతాడు. అందుకనే దేవుడి మీద పెట్టాడు, ప్రభువు యెహోవా అది నీకే తెలుసు. బ్రతుకుతాయా బ్రతకవా ఇది నీకే తెలుసు. ప్రియులారా గమనించండి, అందుకు ఆయన చదవండి, ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను. ఆమేన్. దేవుడు యెహెజ్కేలుతో ఏమంటున్నాడంటే ఎండిపోయినటువంటి ఎముకలను చూసి నువ్వేం చేయాలి? ప్రవచించమన్నాడు. ఏమని? ఎండిపోయిన ఎముకలారా మరలా మీరు జీవము పొందండి. హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలారా మరలా మీరు జీవం పొందని నీవు ప్రవచించు. దేవుడు యెహెజ్కేలుతో అంటున్నమాట, నువ్వు ప్రవచించు. ఈ ఎండిపోయిన ఎముకలు సైతం మరలా జీవాన్ని పొందుకుంటాయి. ఆమేన్. నిజంగా చెప్తున్నాను, ఒక్కసారి గమనించండి. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ప్రవచించు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ప్రవచనమెత్తు, ఎండిన ఎముకలు బ్రతుకుతాయి. ఆమేన్. హల్లెలూయా. ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింప చేయుమయా. అందరూ పాడాలి. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. ఆమేన్. హల్లెలూయా. జీవనది ఎప్పుడైతే మన మీద ప్రవహిస్తుందో, ఆయన ఆత్మ ఎప్పుడైతే మనకుంటుందో, ఎండిపోయిన ఎముకలు సైతం ఏమైపోతాయి? తిరిగి. ఎండిపోయినటువంటి ఎముకలు దేనికి గుర్తుకున్నాయి అంటే మన ఆత్మీయ జీవితానికి గుర్తుకున్నాయి. అర్థమైందా? ఈరోజు చాలామంది అయ్యా నేను ప్రార్థన చేయలేకపోతున్నాను అంటున్నారు, పాటలు పాడలేకపోతున్నాను అంటున్నారు, వాక్యం చెప్పలేకపోతున్నాను అంటున్నారు,
దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది మేము చేయలేకపోతున్నామయ్యా అంటున్నారు. చాలామంది ఆత్మీయ జీవితం లేదండి. ఇవాళ చాలామందిని మేము చూస్తూ ఉన్నాం, విశ్వాసులను చూస్తున్నాం. కొంతమందిని చూస్తున్నప్పుడు ఆత్మీయ జీవితం కనబడతా లేదు, ఎండిపోయిన స్థితి. ఇటు ఆర్థికంగా కూడా డబ్బులు ఉండలేదు జనాల దగ్గర. నాకు తెలిసింది, నేను చాలామందికి కలుస్తా కదా, డబ్బులు ఉండలేదు, అప్పులైపోతున్నారు, ఆరోగ్యం పాడైపోతుంది, సమస్యలు ఎక్కువైపోతున్నాయి. జీవితము ఏదో బ్రతుకుతున్నాం, పేరుకి మట్టుకు బ్రతుకుతున్నాం అన్న పేరే కానీ నువ్వు మృతుడివే అన్నట్లుగా ఎండిపోయినటువంటి ఆ స్థితి కొంతమందిలో కనపడుతుంది. ఎవరు ఆత్మీయంగా ఉన్నారో ముఖములు చూసినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు తెలిసిపోతుంది. ఆత్మీయంగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటున్నారో, శరీరంలో ఉన్నట్టుగా ఉండి దేవుళ్ళో జీవించలేనటువంటి వాళ్ళు ఎలా ఉన్నారో తెలిసిపోతుంది. ఇక్కడ ఎప్పుడైతే ఆయన ప్రవచనం ఎత్తి ఈ మాట చెప్పమన్నాడో, ఆయన ఇక్కడ చూడండి, చదవండి అమ్మా. సెలవిచ్చినదేమనగా అమ్మా, మీరు బ్రతుకున్నట్లు మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములను ఇచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మను నుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. చాలు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము, ఇక్కడ చూడండి, ప్రవక్త చెప్తాడు, ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటే కలుసుకునేను. నేను చూచుచుండగా, ఆయన అక్కడ అంటాడు, నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయేను. ఈ రోజు నా ప్రియులారా, మనిషి చక్కగా కనపడుతున్నాడు చూడటానికి, మనిషి చూడటానికి చక్కగా కనపడుతున్నాడు. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ఎముకలు, నరాలు, మాంసం, చర్మం, చక్కటి రూపం మనకుంది, చక్కటి రూపం ఉంది. అక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఏం చెప్పాడో అన్నీ వచ్చేసినాయి. చక్కగా ఆ ఎముకలు, విడిపోయినటువంటి ఎముకలన్నీ కూడా గడగడమని శబ్దం వచ్చినప్పుడు అవన్నీ అతుక్కున్నాయంట. ఒక మనిషి రూపం ఏర్పడిపోయింది. కానీ ఇక్కడ ఏమి లేదంట, జీవాత్మ లేదు. దయచేసి గమనించండి. ఈరోజు నాడు గమనించినట్టు బైబిల్ ఏం చెప్తుందంటే, ఆత్మ లేనివాడు నావాడు కాదు. మనిషి దేవుడి కోసం ఎన్ని పనులు చేయని, అది పక్కకు పెట్టండి. దేవుని ఆత్మ లేకపోతే నీవు దేవుని వాడు కాదు. అర్థమైంది? దేవుని ఆత్మ ద్వారా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎండిపోయినటువంటి ఆ ఎముకలు ఇదిగో అతుక్కున్నాయి. అన్నీ ఒక మానవ రూపం ఏర్పడింది కానీ జీవాత్మ లేదు అని ఇక్కడ చూస్తున్నాం. చూడండి. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. సజీవులై లేచి లెక్కింప సత్యము కాని సైన్యముగా నిలిచారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, ప్రభు అంటాడు వీళ్ళు అసలు ఎవరు అని అంటే, ఇక్కడ ప్రభు అంటున్నాడు చూడండి. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుతుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించుచున్నవి, ఇశ్రాయేలులందరినీ కూడా సూచిస్తున్నాయి. ప్రియులారా, వీళ్ళు గమనించినట్లయితే ఆత్మీయ జీవితంలో చనిపోయారు, ఆత్మీయ జీవితంలో ఎండిపోయారు. అందుకనే వీళ్ళు ఏమన్నారంటే, నేను చదువుతున్నాను, వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమైనను, మనము నాశనమైపోతాం అని అనుకొనుచున్నారు. ఈరోజు నాడు చాలామంది
ఆత్మీయ జీవితంలో అణగారిపోయిన వారుగా ఉన్నారు, ఎండిపోయిన వారుగా ఉన్నారు. మునుపుడు చేసినంత ప్రార్థన లేదు, మునుపుడు పాడినట్లుగా పాటలు లేవు, ప్రార్థన పరులంగా లేము. ఇంతకుముందు ప్రార్థన పరులంటే మోకాళ్ళు చూపించే పరిస్థితి, మోకాళ్ళు నల్లగిలా. నిన్న ఒక సహోదరుడు, ఒక పెద్ద ఆయన వేమూరు నుంచి వచ్చిన ఆయన ఏమని చెప్తున్నాడు, నేను బాలస్వామి గారు మాతో వాళ్ళిద్దరితో చెప్తున్నా, మా ఇద్దరితో చెప్తున్నాడు. ఆయన పెద్ద ఆయన చెవులు వినపడతా, కొడుకులు కొట్టి కొట్టి చెవులు వినపడుకొని చేసేసారు వాళ్ళకి దురాత్మలు బట్టి. మాతో చెప్తున్నాడు, అయ్యా ఇలా మోకరించి ఇలా ప్రార్థన చేస్తే ఎలాంటి మొండిదయ్యలైన వెళ్ళిపోతాయంట. చప్పలు కొట్టాలి గట్టిగా. అది ఆత్మీయ బలం, అది ఆత్మీయ తీవ్రత. ప్రియులారా గమనించండి, ఆ ప్రార్థనలో అంత బలం ఉంది, అంత శక్తి ఉంది అని అక్కడ గమనించాలి. ప్రియులారా ఆయన చెప్తున్నాడు, మోకరించి ప్రార్థిస్తే ఎంత మొండి దైవం వెళ్ళిపోద్ది కదా. వీళ్ళు నా మాట రయ్యా, కుటుంబ ప్రార్థన లేదు మాకు, అందుకని మా భార్య నేను కొట్టేసుకుంటున్నాం, నా కొడుకులు నేను కొట్టేసుకుంటున్నాం, మాకు అర్థమవట్లేదు అని చెప్పి ప్రార్థన చేసి వచ్చాక వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం అంటే ఇప్పుడు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈరోజు ఒక్కొక్క మనిషి జీవితంలో దేవుడు చేస్తున్న ప్రతి కార్యమును యేసు నామములో జరుగునుగాక. నవీన్ లేచి నిలబడం. ఆ మనిషిని చూడండి. ఇక్కడ మీ అడ్రస్ చెప్పు, అది కరెక్ట్గా మన్సూరాబాద్లో ఉంటారు. సొంత ఇల్లు ఉంది అక్కడ, చిన్న రేకు రూము, 2-3 ఆడపిల్లలతో ఉన్నాడు ఆయన. ఆయన ఏమైపోయిందో తెలియదు, లావుగా అయిపోయి మొత్తం మనిషి అంతా చాలా ప్రాబ్లంతో అయిపోయాడంట. ఆయన ఒక చర్చికి వెళ్తాడు అక్కడ దగ్గరలో. ఈయన మనసు చిచ్చి దేవుని బిడ్డలో ఏలం చేశారు నన్ను. దేవుడు లేడు, నువ్వు చర్చికి వెళ్ళావంటే నిన్ను చంపుతా, నేను చస్తానని కత్తులు పెట్టుకుని కూర్చున్నాడు ఆయన భార్య ఈవిడి. ఇక రోజుకి క్షీణించిపోతున్నాడు. ఏదో దేవత దగ్గరికి వెళ్ళి అక్కడ మేకను కోద్దాం, కోడిని కోద్దాం. అప్పటికి వీళ్ళిద్దరికి ఆయనకి కిడ్నీలు పాడైపోయినాయి, చాలా సమస్య వచ్చి కిడ్నీ మార్చడానికి 8 లక్షలు ఎంతో అడిగారు లోపల హాస్పిటల్. బైరమల్ గోళ ఉంటుంది. దొంగదనంగా ఈవిడి ఒకసారి ఫోన్ చేసింది నాకు, అయ్యా మీరు మా ఇంటికి వస్తా, నేను రానన్నా, ఎందుకంటే ఒక కారణం ఉందలే, హాస్పిటల్ ఉన్నవయ్యా, కిడ్నీ పాడైపోయిందంట నా భర్తకి అని ఏడ్చింది. అప్పుడు నేను చెప్పినాను, కొంచెం ప్రార్థన చేయండి అయ్యా, మీరు వీలుంటే రండి అయ్యా అని. నేను రాను కానీ ప్రార్థన చేస్తాను అన్న. అదే డాక్టర్లు మళ్ళీ పరీక్షించి ఏం చెప్పారమ్మా, కిడ్నీ విషయంలో ఏమన్నారు, 6 లక్షలు 7 లక్షలు పెట్టుకోండి దగ్గర, కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి అని చెప్పారు. ప్రార్థన చేశాక మళ్ళీ కిడ్నీ వేసారా? మంచిగా నార్మల్ వచ్చినాయి. ఏమన్నారు తర్వాత? ప్రార్థన చేసిన తర్వాత బాగున్నాయి అని చెప్పారు, కిడ్నీలు బాగున్నాయి. ఆయన చర్చికి అయితే రాడంట, అందుకనే నువ్వు చర్చిలు తిరుగుతావు, ఎక్కడైనా తిరిగి లాస్ట్లో నా దగ్గర నేను చేతితో కూడా ఆయన ముట్టుకోను, ఇక్కడే నడుస్తాడు, బాగా అయిపోతాడని చెప్పాను. ఒక్కటే మాట, చప్పలు కొట్టాను గట్టిగా. ఈరోజు దేవుని మహాకృప ఉన్నట్టు ఆయన బాగైపోయాడు. మనిషిని ఇలా 2 పట్టుకుని తీసుకొచ్చాను, నేను అడవలేని మనిషిని. ఆయన నాకు చాలా సాక్ష్యాలు చెప్పాడు. రీసెంట్గా కూడా ఆయనకి పక్షవాతం వచ్చి మూతి వంకరైపోయి కన్ను చిన్నగా అయిపోయింది. నేను అక్కడ ఏదో పని చేస్తున్నా, ఇలా వచ్చాడు, చూశాను, అక్కడ చూశాను, వెళ్ళి కూర్చో చర్చికాడ అన్నాను. అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చి లోపల వేస్తున్నాములు ఆమెన్ అనగానే కన్ను వచ్చేసి. చెప్పా ఏమైంది అసలు నీకు? అప్పుడు కళ్ళు కనిపించకపోయేది, కళ్ళు కనపడకుండా ఒక కన్ను చిన్నగా అయిపోయింది కదా. ఎందుకు? మూతి ఏమైంది? వంకర పోయింది, మూతి వంకర పోయింది, కన్ను అప్పటికప్పుడే మాట వస్తలేదు. వాళ్ళు ఎలా వచ్చారో నాకు తెలియదు. మొత్తం మీద ఇక్కడికి వచ్చేసారండి. హాస్పిటల్కి వెళ్తే ఆయన పరిస్థితి ఏమో నాకు తెలియదు. ఈ స్థలానికి వచ్చారు, నేను అక్కడ ఏదో వర్క్ చేస్తున్నాను, ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు, చాలా బాధతో ఉన్నాడు, భార్య ఏడుస్తుంది. అసలు ఆయన 3 ఆడపిల్లల తండ్రి, ఏదైనా అయితే ఏమైపోతారో అన్నంత వేదంతో వీళ్ళు ఉన్నారు.
నేను ఎందుకు బాధపడుతున్నామని కన్ను మీద చేసిన కన్ను వచ్చింది, మూతి చెయ్య అన్నీ ఫ్రీ అయిపోయినాయి. హల్లెలూయా. వరంగల్ ఎక్కడ మీ ఇల్లు? క్రిస్టియన్ కాలనీ. మీ డాడీ ఆఫీస్ ఎక్కడ ఉంది? డ్రామాలో ప్రగతి ఇన్ఫ్రా డెవలపర్స్ అని ఆఫీస్. క్లాస్ ఏ స్కూలు? 10th క్లాస్ కేంద్రీయ విద్యాలయ. ఎక్కడ? వరంగల్. నీకేమైంది? బోన్ క్యాన్సర్ వచ్చింది. ఏ కాలుకి? రైట్ లెగ్. ఏ హాస్పిటల్లో చూపించుకున్న బోన్ క్యాన్సర్ అని ఎవరు చెప్పారు? వరంగల్లో డాక్టర్కి వెళ్తే చూపించుకుంటే స్కానింగ్ చేస్తే. వరంగల్లో ఏమని చెప్పారు? నొప్పి ఉందని చెప్తే ఏం కాదులే అన్నారు ఫస్ట్. తర్వాత మళ్ళీ బాగా నొప్పి వస్తే ఒకసారి స్కానింగ్ తీపియండి అని చెప్తే స్కానింగ్ తీస్తే అందులో బోన్ క్యాన్సర్ అని తెలిసింది. స్కానింగ్లో చూసావా నీ కాలు? నేను చూడలేదు, మమ్మీ డాడీ వాళ్ళు చూసిండ్రు. నువ్వు చూసావా? తర్వాత చెప్పంగానే హైదరాబాద్కి వచ్చేసినాం నిమ్స్ హాస్పిటల్కి. అక్కడ కీమోథెరపీ 3 months తీసుకున్నాం. సర్జరీకి 30 lakhs అన్నారు. 35. అప్పుడు కూడా మళ్ళీ కాలు తీసాల్సి వస్తుంది, నమ్మకం ఇవ్వలేం మేమైతే. అది ఏదైతుందో అది మీకు మేమైతే చేయగలుగుతాం, మరి మీరు నమ్మకం పెట్టుకొని ఉండండి అని చెప్పిండ్రు. కాలు అయితే తీసేస్తాం అన్నారు. అది నమ్మకం లేదు. మళ్ళీ కాలు తీసాక మీకు క్యాన్సర్ ఆపటం అనేది వాళ్ళకి తెలియదు, నమ్మకం లేదు. ఈ స్థలంలోకి వచ్చినప్పుడు ఎట్లా ఉండేవి నువ్వు? ఎంత హెల్తీగా ఉన్నావా? హెల్తీగా నీరసంగా ఉన్నావా? కలర్ కూడా బ్లాక్ కలరు, ఎయిర్ అసలు లేదు కదా. ఇగో ఎండుకలు చక్కలకే వంచు ఇలా పెట్టు, ఫుల్ ఎక్కడ గ్యాప్ లేకుండా. ఇక్కడ వచ్చినప్పుడు వీడియో ఉంది, ఏమీ లేదు. ఎన్ని రోజులు వచ్చినాయి ఈ ఎయిర్ నీకు? 1 week లోపే మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి నేను చెప్పానా చెప్పలేదా? చెప్పారు మీరు 1 week లోపల మళ్ళీ వచ్చేసరికి ఎంటుకలు వస్తాయి అని చెప్పింది. ఓకే. తర్వాత ఇప్పుడు మరి ఏమైతుంది? ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇప్పటికి ఎంతకాలం అయింది ఇక్కడికి వచ్చి? నా దగ్గరికి వచ్చి 3 weeks అవుతుంది. వేరే పార్సల్ దగ్గర కూడా వెళ్ళారుగా మీరు? వెళ్ళాము అప్పుడు. ఇగో కానీ ఇక్కడ స్వస్థత అవుతుందని మాకు తెలియదు ఇన్ని రోజులు. మా మమ్మీ టీవీలో చూసి వెంటనే వచ్చేసాం, ఇక్కడ స్వస్థత అవుతుంది ఖచ్చితంగా ఇక్కడ రావాలని. సర్జరీకి అటు వెళ్ళేటోళ్ళం ఇటు వచ్చేసినాము. సర్జరీకి డబ్బులు కట్టారు కదా? ఎంత కట్టారు? 1 lakh కట్టేసినాం. మళ్ళీ వెళ్ళి అడుగుతున్నారా డబ్బులు ఇవ్వమని? లేదు, వదిలేసుకోమని చెప్పా కదా. 1 lakh కట్టారు, కాలు తీసేసుకోవాలా? చేస్తాను. ఇక్కడ ఎంతసేపులో తగ్గింది నీ క్యాన్సరు? అది చెప్పాలి గట్టిగా, అందరికీ చెప్పాలా. ఎంత టైంలో క్యాన్సర్ తగ్గిపోయింది నీది? ఎంత టైంలో ఫ్రీ అయిపోయావు? ఇక్కడికి వచ్చినాక మీరు ఇట్లా ప్రేయర్ చేస్తే నేను ప్రేయర్ చేశానా? మళ్ళీ నేను నడిచేసరికి నేను నార్మల్ అయిపోయినా. మళ్ళీ అంత ఫ్రీ ఏదోలాగా ఉన్న బిడ్డ. నేను ఎక్కడి నుంచో చెప్పా, చూడే నీ బిడ్డను దేవుడు బాగు చేశాడు, నీ బిడ్డ ఇప్పుడే బాగు అయిపోయింది చూసుకోమంటున్నావు. నేను అటు ఇటు నడిచి ఇట్లా కాలు ఇట్లా అన్నాను, ఫ్రీ అయిపోయింది, నేను మంచిగా అయినా. చేపట్లతో దేవుని కనపరచాలి. అది మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.